మనలో చాలా మంది దాహం వేస్తేనే నీళ్లు తాగాలి అనుకుంటాం, కానీ స్లోగా హెల్త్ డ్యామేజ్ అయ్యి కిడ్నీలో రాళ్లు పేరుకుపోయి మన బాడీ డీహైడ్రేషన్ అయితే తప్ప అర్థం కాదు వాటర్ మనకి ఎంత అవసరమని. అసలు డీహైడ్రేషన్ అంటే ఏంటి, దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి? ఎండాకాలంలో మీరు ఎన్ని నీళ్లు తాగినా కూడా మీ నోరు ఎండుకుపోతుంది, మీ పెదాలు పొడిబారిపోతున్నాయి. తినేటప్పుడు నీళ్లు తాగడమే దీనికి కారణం అంటే మీరు నమ్ముతారా? దీని గురించి మీకున్న అపోహాలు అలాగే డీహైడ్రేషన్ నుంచి ఎలా బయటపడాలో నేను చెప్తా, విను. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు డీహైడ్రేషన్ గురించి పూర్తి క్లారిటీ వస్తుంది. మీకు తెలుసా, శరీరంలో సగానికి పైగా భాగం నీటితోనే తయారై ఉంటుంది. మనం రోజు తాగే నీరు కేవలం మన దాహాన్ని మాత్రమే తీరుస్తుంది అనుకుంటారు, కానీ మన శరీరంలో ప్రతి కణం పనిచేయడానికి నీరు అవసరం. మన బాడీలో దాదాపు 60% నీరు ఉంటుంది. ఈ వాటర్ మన బాడీ టెంపరేచర్ ను కంట్రోల్ చేయడానికి, డైజెస్ట్ బాగా అవ్వడానికి, న్యూట్రియంట్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయడానికి చాలా అవసరం. బయట క్లైమేట్ కు తగినట్టు మన స్కిన్ ను హెల్తీగా ఉంచడానికి శరీరంలోని వ్యర్థాలను మూత్రం, చెమట రూపంలో బయటికి పంపిస్తుంది. మన శరీరంలో బయటకు పోయే వాటర్ కన్నా లోపలికి తీసుకునే వాటర్ తక్కువ అయినప్పుడు డీహైడ్రేషన్ వస్తుంది. డీహైడ్రేషన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. తక్కువ నీరు తాగడం, ఎక్కువగా చెమటలు పట్టడం, ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ లో లేదా జిమ్ వర్కౌట్స్ చేసినప్పుడు, అలాగే వామిటింగ్ లేదా డయేరియా అయినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు, ఎక్కువ టీ, కాఫీ లేదా ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా, లాంగ్ ట్రావెల్ లో వాటర్ తాగకపోవడం, ఎల్డర్లీ పీపుల్ మరియు చిన్న పిల్లల్లో కూడా డీహైడ్రేషన్ త్వరగా వస్తుంది. డీహైడ్రేషన్ ని గుర్తించాలంటే లక్షణాలు చాలా ఉన్నాయి. మన బాడీ కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుంది. లైక్ ఎక్కువ దాహం వేయడం, నోరు ఎండిపోవడం, పెదాలు పొడిబారిపోవడం, తలనొప్పి, అలసట, తల తిరగడం, డార్క్ ఎల్లో యూరిన్ రావడం, మూత్రం తక్కువగా రావడం. ఇవి మైల్డ్ డీహైడ్రేషన్ లక్షణాలు. అలాగే సివియర్ డీహైడ్రేషన్ లక్షణాలు చూసుకుంటే హార్ట్ బీట్ పెరగడం, కన్ఫ్యూజన్, చాలా బలహీనంగా అనిపించడం, కళ్ళు లోపలికి వెళ్ళినట్టు అనిపించడం, ఇక స్కిన్ ఎలాస్టిసిటీ. ఈ లక్షణం కనుక మీలో ఉంటే డీహైడ్రేషన్ లో సివియర్ స్టేజ్ లో ఉన్నట్టు. దీన్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. డాక్టర్ కూడా డీహైడ్రేషన్ ఏ లెవెల్లో ఉంది, సివియర్ స్టేజ్ లో ఉందో లేదో దీన్ని బట్టే తెలుసుకుంటారు. చాలా సింపుల్. మీరు మీ స్కిన్ ను ఇలా లాగి వదిలినప్పుడు ఆ స్కిన్ అనేది నార్మల్ స్థితికి నెమ్మదిగా వెళ్ళింది అనుకోండి, మీ డీహైడ్రేషన్ సివియర్ స్టేజ్ లో ఉందని. అదే మీ స్కిన్ నార్మల్ స్థితికి వెంటనే వెళ్ళినట్టయితే మీ హైడ్రేషన్ లెవెల్స్ బాగున్నాయని అర్థం. మీరు కూడా ఈ చిన్న చెకప్ చేసుకుని మీ స్కిన్ నార్మల్ స్థితికి వెళ్ళడానికి ఎంత సమయం పట్టిందో కింద కమెంట్ చేయండి. మీరు డీహైడ్రేషనే కదా ఏమవుతుందిలే అని నెగ్లెక్ట్ చేసినట్టయితే దాని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. చాలా మంది డీహైడ్రేషన్ అంటే చాలా చిన్న విషయం అనుకుంటారు, కానీ అది చాలా సివియర్ ప్రాబ్లమ్స్ కు దారితీస్తుంది. అందులో చాలా మంది సఫర్ అవుతున్న కామన్ ప్రాబ్లం కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం. మీ డైలీ లైఫ్ లో తక్కువగా నీరు తీసుకోవడం వల్లే కిడ్నీలో రాళ్లు ఫామ్ అవుతాయంటే మీరు నమ్ముతారా? మన శరీరంలో కిడ్నీలు రక్తాన్ని శుభ్రపరిచి వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. ఈ ప్రక్రియ సరిగ్గా జరగాలంటే తగినంత నీరు అవసరం, కానీ మనం నీళ్లు తక్కువగా తాగితే మూత్రం గాఢంగా మారి అందులో ఉండే ఖనిజాలు మరియు లవణాలు కలిసి చిన్న చిన్న స్ఫటికాలుగా మారతాయి. ఇవే క్రమంగా కిడ్నీ స్టోన్స్ గా మారతాయి. నీరు తక్కువగా తాగినప్పుడు మూత్రం పరిమాణం తగ్గుతుంది. కాల్షియం ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి పదార్థాలు ఎక్కువగా కేంద్రీకృతం అవుతాయి. ఇవి కలిసి స్ఫటికాలుగా ఏర్పరుస్తాయి. కాలక్రమేణా అవి పెద్ద రాళ్లుగా మారతాయి. కిడ్నీ స్టోన్స్ ఉంటే కనిపించే లక్షణాలు వెన్ను లేదా నడుము భాగంలో తీవ్రమైన నొప్పి, మూత్రం చేసేటప్పుడు మంట, మూత్రంలో రక్తం కనిపించడం, తరచుగా మూత్రం రావడం, వికారం లేదా వాంతులు అవ్వడం. చాలా మందికి ఈ అలవాట్ల వల్లే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి. మీ డైలీ లైఫ్ లో తక్కువ నీరు తాగడం, ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం, అధిక బరువు, మీ ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఉన్నా కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పే ఈ పనులు ఖచ్చితంగా చేయాలి. రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగండి. మూత్రం లైట్ ఎల్లో లేదా దాదాపు పారదర్శకంగా ఉండేలా చూసుకోండి. ఉప్పు మరియు జంక్ ఫుడ్ ను తగ్గించేసేయండి. పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తినండి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయండి. కిడ్నీలోని స్టోన్స్ ను నివారించడానికి అత్యంత సులభమైన మార్గం ఏదైనా ఉందంటే అది మీ డైలీ లైఫ్ లో ఎక్కువగా నీరు తాగడమే. మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే మీరు ఈ రోజు నుంచే మీ డైలీ లైఫ్ లో ఎక్కువగా నీరు తాగడం అలవాటు చేసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఇవే కాకుండా లో బ్లడ్ ప్రెషర్, మజిల్ క్రాంప్స్, హీట్ ఎగ్జాక్షన్, హీట్ స్ట్రోక్, కాన్సంట్రేషన్ తగ్గిపోవడం, ఫిజికల్ గా పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం, సివియర్ కేసెస్ లో అయితే హాస్పిటలైజేషన్ కూడా అవసరం కావచ్చు. అలాగే డీహైడ్రేషన్ గురించి చాలా మందికి చాలా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కామన్ మిత్స్ గురించి చూద్దాం. మిత్ నెంబర్ 1, దాహం వేయకపోతే నీళ్లు అవసరం లేదు. ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? దాహం వేయకపోయినా కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో నీళ్లు తాగాలి. మిత్ నెంబర్ 2, కూల్ డ్రింక్స్ డీహైడ్రేషన్ ని తగ్గిస్తాయి. ఫ్యాక్ట్ ఏంటంటే సాఫ్ట్ డ్రింక్స్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది.
అవి డీహైడ్రేషన్ కి సరైన సొల్యూషన్ అసలే కావు. మిత్ నంబర్ 3, కేవలం సమ్మర్లో మాత్రమే డీహైడ్రేషన్ వస్తుంది అనుకోవడం మన పొరపాటు. వింటర్లో కూడా డీహైడ్రేషన్ రావచ్చు. కాఫీ టీ తాగితేనే బాడీ డీహైడ్రేట్ అవుతుందా? కాఫీ కొంత ఫ్లూయిడ్ ఇస్తుంది, కానీ ఎక్సెసివ్ కెఫిన్ డీహైడ్రేషన్ రిస్క్ ను పెంచవచ్చు. మరి డీహైడ్రేషన్ నుంచి ఎలా బయటపడాలి? గుడ్ న్యూస్ ఏంటంటే డీహైడ్రేషన్ ను ప్రివెంట్ చేయడం చాలా ఈజీ. రోజంతా కొద్దిగా వాటర్ తీసుకోండి. మీకు తెలుసా, మీరు తినేటప్పుడు ఎన్ని నీళ్లు తాగినా కూడా మీ నోరు ఎండుకుపోతుంది, మీ పెదాలు పొడిబారిపోతాయి. దానికి బదులు మీరు తినడానికంటే 20 మినిట్స్ ముందే కాస్త నీళ్లు తాగండి. ఇది మీ డైజెస్టివ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. బయటకు వెళ్తే వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్ళండి. సమ్మర్ లో ఫ్లూయిడ్ ఎక్కువగా తీసుకోండి. కోకోనట్ వాటర్ ఎక్కువగా తాగండి. లెమన్ వాటర్ మరియు బటర్ మిల్క్ ను తీసుకోండి. మీరు తినే ఫుడ్ లో ఎక్కువ ఫ్లూయిడ్ ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు వాటర్ మెలన్, కుకుంబర్, ఆరెంజ్, మస్క్ మెలన్ ఇవి డీహైడ్రేషన్ కి చాలా మంచివి. వామిటింగ్ లేదా డయేరియా ఉంటే ORS సొల్యూషన్ ఉపయోగించండి. సాధారణంగా అడల్ట్స్ రోజుకి 2.5 లీటర్ల నుంచి 3.5 లీటర్ల వరకు ఫ్లూయిడ్ తీసుకోవచ్చు. జిమ్ చేసేవారు, బయట పని చేసేవారు, ఎక్కువ చెమటలు పట్టేవారికి ఇంకా ఎక్కువ ఫ్లూయిడ్స్ అవసరం కావచ్చు. మీ యూరిన్ లైట్ ఎల్లో కలర్ లో ఉంటే మీ హైడ్రేషన్ లెవెల్ చాలా బాగున్నాయని అర్థం. గుర్తుపెట్టుకోండి, డీహైడ్రేషన్ అనేది కేవలం మీ దాహాన్ని మాత్రమే తీర్చదు. ఇది మీ ఎనర్జీ, బ్రెయిన్ ఫంక్షన్, మీ కిడ్నీ హెల్త్, హార్ట్ హెల్త్ పై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీకు దాహం వేసేంత వరకు వెయిట్ చేయకండి. అప్పుడప్పుడు కొన్ని నీళ్లు తాగండి. స్టే హైడ్రేట్ అండ్ స్టే హెల్తీ. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్తీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.